దేశంలోనే అత్యంత సంపన్నులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల సంపద పరుగుకు బ్రేక్ పడింది. ఈ ఏడాది జూన్లో 24,310 కోట్ల డాలర్లుగా, మన కరెన్సీలో సుమారు 20,63,675 కోట్ల సంపద ఉన్న వీరిరువురి సంపద ఈ నెల 13వ తేదీ నాటికి 17,880 కోట్ల డాలర్లకు పడిపోయింది. దీంతో వీరిద్దరికీ ఈ సంవత్సరం బ్లూంబర్గ్ 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చోటు దొరకలేదు. ఈ ఏడాది జూన్ నుంచి ఈ నెల 13వ తేదీ మధ్య వీరిద్దరి సంపద 5.45 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద 12,080 కోట్ల డాలర్ల నుంచి 9,670 కోట్ల డాలర్లకు, అదానీ సంపద 12,230 కోట్ల డాలర్ల నుంచి 8,210 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఆర్ఐఎల్ ఎనర్జీ, రిటైల్ వ్యాపారాల వృద్ధి రేటు తగ్గడం, అప్పులు పెరిగిపోవడం అంబానీ ఆస్తులను దెబ్బతీసింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, రాజకీయ నేతలు, అధికారులకు లంచాలు మేపిందన్న ఆరోపణలతో అమెరికాలో గౌతమ్ అదానీపై కేసులు నమోదు కావడం ఆయన ఆస్తులు క్షీణించడానికి కారణమని బ్లూంబర్గ్ తెలిపింది. గౌతమ్ అదానీ నికర సంపద విలువ ఈ ఏడాది జూన్లో 122.3 బిలియన్ డాలర్లుగా ఉండగా, డిసెంబర్ కల్లా 82.1 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. వరుస ఆరోపణలు, దర్యాప్తులు కాస్త అదానీ గ్రూప్ షేర్లపై మదుపర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. గతేడాది హిండన్బర్గ్ నివేదిక నుంచి కోలుకుంటున్న అదానీ గ్రూప్పై గత నెలలో అమెరికా న్యాయశాఖ లంచం ఆరోపణలు చేయడంతో మళ్లీ దెబ్బపడింది. గతేడాది తరహాలోనే మళ్లీ వాటాదారుల విశ్వాసాన్ని పొందడమే అదానీ ముందున్న సవాల్. భారత్లోని అగ్రగామి 20 మంది బిలియనీర్లు ఈ ఏడాది తమ సంపదకు సమిష్టిగా 67.3 బిలియన్ డాలర్లను జతచేశారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ శివనాడార్, సావిత్రి జిందాల్ అత్యధికంగా 10.8 బిలియన్ డాలర్లు, 10.1 బిలియన్ డాలర్ల చొప్పున సంపదను పెంచుకున్నారు. అంతర్జాతీయ అనిశ్చితులు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షపీఠంపై డొనాల్డ్ ట్రంప్ కూర్చోనుండడం వంటి పరిణామాలు భారత వ్యాపారాలపై ప్రభావం చూపించొచ్చు. ఈ సమయంలో అంబానీ, అదానీలే కాదు, ఇతర వ్యాపార దిగ్గజాలు దీర్ఘకాల వ్యూహంతో ముందుకు వెళ్లడమే కీలకంగా మారింది.